ఒకతను బిగ్ బజార్లో షాపింగ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే క్యాషియర్తో ఒక 6 ఏళ్ల పిల్లవాడు వాదిస్తూ ఉన్నాడు. ఆ బొమ్మకి నేనిచ్చిన డబ్బులు సరిపోతాయని ఆ పిల్లవాడు అంటూ ఉంటే క్యాషియర్ ఏమో సరిపోవు బాబు అని చెప్తున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు షాపింగ్ చేస్తున్న ఒక అతని వైపు తిరిగి, అంకుల్, ఈ డబ్బులు ఈ బొమ్మకి సరిపోవు, మీరొక్కసారి లెక్క పెట్టండి అని అంటాడు. అప్పుడు ఆ షాపింగ్ చేస్తున్న అతను ఆ డబ్బులు లెక్కపెట్టి, నీకు తెలుసు కదా ఈ డబ్బులు సరిపోవని అని చెప్పి, సరే గాని ఈ బొమ్మ నువ్వు ఎవరికిస్తావ్ అని అడిగాడు. ఇది మా చెల్లికివ్వాలి. ఈ బొమ్మ అంటే మా చెల్లికి చాలా ఇష్టం. అమ్మ చెల్లి దగ్గరికి వెళ్తోంది. అమ్మకిచ్చి పంపిద్దామని చెల్లి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మ కూడా వెళ్తుందంట. నాన్న చెప్పాడు. అమ్మతో చెల్లికి బర్త్డే గిఫ్ట్ పంపిద్దామని అని చెబుతున్న పిల్లవాడి కళ్ళలో నీళ్లు చూసిన వ్యక్తికి గుండె జల్లుమంది. నన్ను విడిచి వెళ్ళవద్దని అమ్మతో చెబుతూనే ఉన్నాను, కానీ అమ్మ వెళ్తుందని నాన్న చెప్పాడు. నేను బొమ్మ కొనుక్కొని వచ్చే వరకు ఉండమని అమ్మతో చెప్పి వచ్చాను. చూడండి అంకుల్, ఇది నా ఫోటో. ఇది పట్టుకెళ్లి చెల్లికి చూపించి నేను తనకిచ్చిన బర్త్డే గిఫ్ట్ ఇమ్మని అమ్మతో చెప్తాను. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం అంకుల్ అని ఆ పిల్లవాడు చెప్తూ ఉంటే అప్పుడు ఆ షాపింగ్ చేస్తున్న అతను ఆ పిల్లవాడితో, ఇంకోసారి డబ్బులు లెక్క పెడదామా, ఇందాక సరిగ్గా లెక్క పెట్టలేదేమో అంటూ ఆ పిల్లవాడు చూడకుండా తన దగ్గర ఉన్న డబ్బులు కలిపి లెక్క పెట్టాడు. ఆ బొమ్మ ఖరీదు కంటే ఎక్కువ డబ్బులే ఉన్నాయి. థ్యాంక్ యూ దేవుడా, నాకు కావాల్సిన డబ్బులు ఇచ్చావు అని పైకి చూసి, నేను రాత్రే దేవుణ్ణి అడిగాను డబ్బులిమ్మని. అమ్మకు ఇష్టమైన తెల్ల గులాబీలు కొనడానికి కూడా దేవుడు డబ్బులిచ్చాడు అని చెప్పి ఆ పిల్లవాడు వస్తువులు కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఇంతసేపు ఆ పిల్లవాడితో మాట్లాడిన అతను కూడా షాపింగ్ ని ముగించుకుని ఇంటికి వెళ్ళాడే కానీ మనసంతా ఆ పిల్లవాడే ఉన్నాడు. సడన్ గా అతనికి 2 రోజుల క్రితం పేపర్లో చదివిన ఒక న్యూస్ గుర్తొచ్చింది. మద్యం మత్తులో కార్ ని ఢీకొట్టిన లారీ, పసిపాప మరణం, కోమాలో తల్లి అని. తనకు బజార్లో కనిపించిన పిల్లవాడు వీళ్ల తాలూకేమో అని అనుకున్నాడు. 2వ రోజు పేపర్లో మరణించిన తల్లి అంటూ వివరాలు కనిపించాయి. వెంటనే అతను ఆగలేక వివరాలు కనుక్కొని అక్కడికి వెళ్ళాడు. మరణించిన తల్లి గుండెల మీద పిల్లవాడి ఫోటో, ఆ పిల్లవాడు కొన్న బొమ్మ, తెల్ల గులాబీలు ఆమె చేతిలో. కన్నీళ్లను ఆపుకోవడం వీలు కాలేదు అతనికి. మద్యం మత్తులో ఒక డ్రైవర్ చేసిన యాక్సిడెంట్ ఆ పిల్లవాడికి చెల్లిపై ఉన్న ప్రేమని, అమ్మని దూరం చేసింది. సరదా కోసం మనం మొదలుపెట్టే మద్యం తరువాత అది అలవాటుగా వ్యసనంగా మారి తాగిన వాడి జీవితంతో పాటు వాడు చుట్టూ ఉన్నవారి జీవితాల్లో కూడా చీకటిని నింపుతుంది. ఏ తప్పు చేయని ఆ పిల్లవాడికి శాశ్వతంగా తల్లిని, చెల్లిని దూరం చేసింది. నువ్వు కటకటాల పాలవడానికి కారణం సరదాగా మొదలుపెట్టి వ్యసనంగా మారిన మద్యపానమే. దయచేసి మద్యపానాన్ని మానండి. మీ చుట్టుపక్కల వారిని బ్రతకనివ్వండి. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా?